హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. లాస్ట్ టైం మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2కి సంబంధించిన బేసిక్ సైన్స్లో మనం వర్క్ పవర్ ఎనర్జీ థియరంలో క్లాస్ 1 పార్ట్ 1 మాట్లాడుకుందాం. ఈరోజు పార్ట్ 2, దీంతో మనం ఈ యూనిట్ని కూడా కంప్లీట్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఇంకా దీంట్లో ఉన్నాయి. వాటిని కూడా క్లియర్ కట్గా ప్రతిదాన్ని ఒక ఇన్ డీటెయిల్డ్గా మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. సో ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదేవిధంగా పాతగా చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అందరూ లైక్ చేయండి. మీరు ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువగా ఫార్వర్డ్ అవుతూ ఉండిద్ది, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. సో ట్రై టు షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి, ఓకేనా? అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ లాస్ట్ టైం నేను కామెంట్ సెక్షన్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పని అడిగాను. సో చాలామంది దానికి చక్కగా ఆన్సర్ చేశారు. ఎస్, ఫ్లయింగ్ ఆఫ్ బర్డ్కి ఏ ఎనర్జీ ఉండిద్ది అని అడిగితే మీరు ఏం చెప్పారంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈ రెండు ఉంటాయని చెప్పారు. యాక్చువల్గా పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఈ రెండు అనేవి ఉంటాయి. ఇవి రెండు ఎలా ఉంటాయి ఏంటి అన్నది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచి మన సెషన్ ముందుకు తీసుకెళ్దాం, ఓకేనా? సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో జాగ్రత్తగా నోట్స్ పెట్టుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కాస్త ఒక డెరివేటివ్ లాగా ఎక్కువ అర్థం చేసుకోవాల్సిన టాపిక్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ట్రై టు అండర్స్టాండ్, ఓకేనా? తెలుగులో చెప్పడానికి ట్రై చేస్తాను. ఎక్కువగా చాలామంది తెలుగులో కూడా టైటిల్స్ అడుగుతున్నారు, అవి కూడా రాస్తానికి ట్రై చేస్తాను, ఓకేనా? ఇక్కడ నుంచి దృష్టిలో పెట్టుకొని తెలుగులో కూడా రాయడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే తెలుగు వాళ్ళకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే మనం నిర్ణయం తీసుకుంటున్నాం, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. దిస్ ఈజ్ పార్ట్ 2. సో ఈ వీడియోతో వర్క్ పవర్ ఎనర్జీ థియరం విల్ బి ఎండ్ అనమాట. ఇక ఏ కాన్సెప్ట్ ఇచ్చినా మీరు చేయగలరు, ఎందుకంటే ఇది బేసిక్స్. దీని ఆధారంగా మనం ఎంతైనా ఆలోచన చేసుకోవచ్చు, ఓకేనా? సో మనం లాస్ట్ టైము ఆ పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించి ఎగ్జాంపుల్స్ అని మాట్లాడుకున్నాం. పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి? ఒక వస్తువుని కొంత ఎత్తులో పెట్టినప్పుడు పొజిషన్ అనేది మారింది కదా. పొజిషన్ వలన లేదా షేప్ వలన, ఈ రెండు కారణాల వలన వస్తువులో కలిగే మార్పు వలన కలిగిన ఎనర్జీనే, ఆ ప్రాసెస్ కలిగి ఉన్న ఎనర్జీనే మనం పొటెన్షియల్ ఎనర్జీ అని మాట్లాడుకుంటూ ఉంటాం, ఓకేనా? సో మనం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి. ఇక్కడ విషయం ఏంటంటే టోటల్ మెకానికల్ ఎనర్జీకి డెఫినేషన్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. స్థితిశక్తి, గతిశక్తి ఈ రెండింటిని కలపాలన్నమాట. కలిపితే అప్పుడు దాన్ని మనం మెకానికల్ ఎనర్జీ అని పిలవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, మెకానికల్ ఎనర్జీకి మనం ఫార్ములా ఇలా రాసిన తర్వాత ఒక్కోసారి కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉందనుకోండి, మెకానిక్ ఎనర్జీ తక్కువ ఉండిద్ది. కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ తక్కువ ఉండిద్ది. రెండోది, కైనెటిక్ ఎనర్జీ తక్కువ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ ఎక్కువ ఉండిద్ది. ఈ బ్యాలెన్సింగ్ అనేది జరుగుతూ ఉండిద్ది. ఇక్కడ బ్యాలెన్సింగ్ జరగాలి. బ్యాలెన్సింగ్, ఒకటి ఎక్కువ ఉంటే ఇంకోటి తక్కువ ఉండాలి, లేదా ఒకటి తక్కువ ఉంటే ఇంకోటి ఎక్కువ ఉండాలి. ఏది ఇట్ మే బి కైనెటిక్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ. రెండు అలా ఉంటేనే కాన్స్టెంట్గా ఉండిద్ది అనమాట. ఇది తక్కువ అది ఎక్కువ, లేదా అది ఎక్కువ ఇది తక్కువ, అలా ఉంటే ఎనర్జీ కాన్స్టెంట్గా ఉన్నట్టు. అలా ఉండాలి. అది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఆ పద్ధతి అలాగే ఉండాలి. సో కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు మెకానికల్ ఎనర్జీ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫ్లయింగ్ ఆఫ్ బర్డ్ని ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫ్లయింగ్ ఆఫ్ బర్డ్ చాలామంది చదివారు కాబట్టి చెబుతూ ఉన్నారు, కానీ ఎగ్జాక్ట్గా దీని అర్థం ఏంటో తెలియదు. ఇదిగోండి, ఇదే పక్షి అనుకోండి. పక్షి గీయడం రావట్లేదు నాకు. ఇది పక్షి అనుకోండి, ఇట్స్ ఎ బర్డ్. ఇది గాల్లో ఎగురుతూ ఉంది. ఇక్కడేమో గ్రౌండ్ ఉంది. ఇప్పుడు చూడండి, పక్షిలా ముందుకు ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉండిద్ది. ముందుకు ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుందంటే ఏమున్నట్టు? మోషన్ ఉన్నట్టు. మోషన్ అంటే ఏమున్నట్టు? వెలాసిటీ ఉన్నట్లు. సో వెలాసిటీ ఉంటే ఏ ఎనర్జీ ఉండిద్ది? కైనెటిక్ ఎనర్జీ ఉండిద్ది. ఓకే, నెక్స్ట్, గ్రౌండ్ నుంచి కొంత ఎత్తులో ఎగురుతుంది, అంతే కదా. ఏ పక్షి అయినా నేల మీద పాకిద్దా? కాదు, గ్రౌండ్ నుంచి కొంత ఎత్తులో ఎగురుతూ ఉండిద్ది. ఇదిగోండి హెచ్. సో హెచ్ ఉంది కాబట్టి ఇది కూడా ఏ ఎనర్జీ? పొటెన్షియల్ ఎనర్జీ. సో కొంత ఎత్తులో ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ. అలా ఉన్న వస్తువు అలాగే ఉండట్లా, ముందుకి మోషన్లో ఉంది, వెలాసిటీతో ముందుకు వెళ్తూ ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ. సో ఫ్లయింగ్ ఆఫ్ బర్డ్, ఎగురుతున్న పక్షికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, కైనెటిక్ ఎనర్జీ ఉంది. ఇదన్నమాట అర్థం, ఓకేనా? మెకానికల్ ఎనర్జీ ఉంది అన్న విషయం మాత్రమే తెలుసు, కానీ ఎలా ఉందో చాలా మందికి తెలియదు. ఈరోజు ఇదన్నమాట ఎక్స్ప్లెనేషన్. సో ముందుకు వెళ్తూ ఉంది, కొంత ఎత్తులో ఉంది, అందుకే రెండు ఎనర్జీస్ ఉన్నాయి. రెండు ఎనర్జీస్ని ఏమని పిలవచ్చు? మెకానికల్ ఎనర్జీ అని పిలవచ్చు.
ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా. కమింగ్ టు ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఎన్ని ఎగ్జామ్స్లో అడిగాడంటే అన్ని ఎగ్జామ్స్లో అడిగాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం టెక్నీషియన్ ఎగ్జామ్లో కూడా చాలా క్వశ్చన్స్ అడిగాడు. నేను ఏఎల్పి సిరీస్ అయిపోయిన తర్వాత గ్రూప్ డి ఎన్టీపీసీకి సంబంధించి సైన్స్ క్లాసెస్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు ఇవి వినటం వల్ల ఎంత ఉపయోగమే మీకు అక్కడ అర్థమైంది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని అక్కడ వస్తాయి. చాలామంది ఇది ఏఎల్పికి సంబంధించింది మాత్రమే అని చాలామంది వినట్లేదు, నష్టపోతారు మీరు. ఓకేనా, ఇది ప్రతి రైల్వే ఎగ్జామ్కి ఉపయోగపడింది. అందుకే నేను ప్రతి చోట ప్రతి thumbnailలో ఐ నీడ్ టు మెన్షన్, అది మెన్షన్ చేస్తున్నాను, తప్పనిసరిగా మెన్షన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, అది దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా, ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ చూడొద్దు, నేను చెప్పిందే చూడండి. ఇదిగోండి, ఇది గ్రౌండ్. ఈ గ్రౌండ్ నుంచి ఒక వస్తువుని పైకి ఇలా విసిరేసాం, ఇలా పైకి తీసుకెళ్ళి కొంత ఎత్తులో పెట్టాం ఇక్కడ. ఓకేనా, అంటే భూమిపై నుంచి కొంత ఎత్తులో ఒక వస్తువుని పెట్టాం. ఓకేనా, సో సపోజ్ టేక్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఎ గ్రౌండ్గా తీసుకోండి, కాన్సెప్ట్ అర్థమవటానికి అనమాట. ఇప్పుడు కొంత ఎత్తులో పెట్టాం అంటే హెచ్చే కదా, కొంత ఎత్తులో పెట్టాం. కొంత ఎత్తులో పెట్టినప్పుడు వస్తువుకి ఏ ఎనర్జీ ఉండిద్ది, పొటెన్షియల్ ఎనర్జీ ఉండిద్ది. సో ఇక్కడ చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమంగా ఉంది. పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమంగా ఉన్న చోట కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంది, జీరోగా ఉంది. అదేంటి, కైనెటిక్ ఎనర్జీ ఎందుకు జీరో అయింది, బికాజ్ వెలాసిటీ జీరో. ఏమైనా కదులుతుందా, లేదు కదా, కదలకుండా నిశ్చలంగా ఉంది కదా. కాబట్టి కొంత ఎత్తులో పెట్టాం కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం, కైనెటిక్ ఎనర్జీ జీరో. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కిందకి రండి. ఇదిగోండి భూమి, నేను భూమిని టచ్ చేయలా, భూమిని టచ్ చేయడానికి ముందు, బిఫోర్ రీచింగ్ ద గ్రౌండ్. భూమికి టచ్ అయినాయి అనుకోండి, పొటెన్షియల్ ఎనర్జీ జీరో అయిపోయింది, కైనెటిక్ ఎనర్జీ జీరో అయిపోయింది. ఇదిగోండి, ఆఫ్టర్ టచింగ్ ద గ్రౌండ్ బోత్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి జీరో. ఎందుకు, గ్రౌండ్ని టచ్ చేయగానే ఎందుకు రెండు జీరోస్ అయినాయి, గ్రౌండ్ని టచ్ చేస్తే వెలాసిటీ అనేది ఉండదు, పైకి పెట్టిన వస్తువు కిందకు వచ్చి పడిపోయింది, వెలాసిటీ ఉండదు, హైట్ ఉండదు. కాబట్టి ఒక వస్తువుని కొంత ఎత్తులో పెట్టి అక్కడి నుంచి జారిపోయి కిందకి పడిపోయింది, పడిపోగానే నేలకి తగిలింది, టచింగ్ ద గ్రౌండ్. గ్రౌండ్కి తగలంగానే వెలాసిటీ అనేది లేదు, హైట్ అనేది లేదు, ఇవి రెండూ లేవు. కాబట్టి పొటెన్షియల్ కైనెటిక్ ఎనర్జీ జీరో, పొటెన్షియల్ ఎనర్జీ కూడా జీరో అనమాట. పాయింట్ మీకు అర్థమైందా. ఇప్పుడు నేనేం కండిషన్ మాట్లాడుతున్నాను, బిఫోర్ రీచింగ్ ద గ్రౌండ్, ఆఫ్టర్ టచింగ్ ద గ్రౌండ్ కాదు, నేలకు తగిలిన తర్వాత మాట్లాడట్లేదు నేను, నేలకు తగిలే లోపు, బిఫోర్ రీచింగ్ ద గ్రౌండ్. ఇక్కడ ఏమైంది, ఇదిగోండి ఇలా పై నుంచి వస్తూ కిందకి ఇలా వచ్చేసింది. హైట్ ఏమైనా ఉందా, లేదుగా, ఇదిగో హైట్ చిన్న హైటే కదా, అసలు హైట్ చాలా నెగ్లిజిబుల్గా ఉంది కదా. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ జీరో. హైట్ ఉంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉండిద్ది, హైట్ లేదు కదా, అందుకే పొటెన్షియల్ ఎనర్జీ జీరో. మరి కైనెటిక్ ఎనర్జీ, పైనుంచి కింద పడినప్పుడు కొంత వెలాసిటీతో కిందకు వచ్చిద్దిగా, పైనుంచి ఏ వస్తువు అయినా కిందకి పడినప్పుడు కొంత వెలాసిటీతో కిందకు వచ్చిద్ది, కాబట్టి కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం. ఈ రెండు కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఒక వస్తువును కొంత ఎత్తులో పెట్టినప్పుడు హైయెస్ట్ పాయింట్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ జీరో, పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం, కైనెటిక్ ఎనర్జీ జీరో. బిఫోర్ రీచింగ్ ద గ్రౌండ్, నేలకి తగిలే లోపు పొటెన్షియల్ ఎనర్జీ జీరో, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం. అయితే పోయినసారి ఎన్టీపీ టెక్నీషియన్ అడిగిన క్వశ్చన్, మరి మధ్యలో ఎలా ఉండిద్ది అన్నాడు. పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ రెండు సమానంగా ఉంటాయి. ఓకేనా, సో ద పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ విల్ బి సేమ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ది హైట్. మన వస్తువుని కొంత ఎత్తుకు పైన పెట్టినప్పుడు మనం ఎంత హైట్లో పెట్టామో కరెక్ట్గా హైట్కి సగం మధ్యలో రెండు ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. సో ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్, ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్, ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్, ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ ఫైనల్లీ డిస్కస్డ్ 4 conditions at a maximum height, at the middle point, before reaching the earth, after reaching the earth. ఇలాంటి 4 స్థితుల్లో 4 స్థాయిల్లో పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఉండిద్ది, కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉండిద్ది అని అడుగుతూ ఉంటాడు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని పెట్టాలి. చూసారా ఎంత కాన్సెప్ట్ బిల్డ్ అయ్యి ఉందో. ఓకేనా, ఇది ఈజీగా ఇది పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా చెప్పేస్తే అయిపోదు. రేపటి రోజున ఏ క్వశ్చన్ అయినా సార్తో సంబంధం లేకుండా, ఒక లెక్చరర్తో సంబంధం లేకుండా మీరే అర్థం చేసుకొని మీరు పెట్టే విధంగా తయారవ్వాలి. దట్ ఈస్ ఫర్ సైన్స్ ఫర్ రైల్వేస్. అందుకే మనం ఉంది, అలా చెప్పడానికే ఉంది. ఇలా మీకు తెలుగులో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరండి. ఓకేనా, అది అంత ఛాన్స్ మనకు ఉంది కాబట్టి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, ఇప్పుడు చూడండి,
క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి, ఒక వస్తువు బాటమ్ టు టాప్, కింద నుంచి పైకి వెళ్తుంది అంటాడు. కింద నుంచి పైకి ఒక వస్తువుని కింద నుంచి పైకి వేసాను అంటాడు. పైకి వేసినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ జీరో, అంటే ఏమవుతుంది, పెరుగుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ పెరిగిద్ది. ఇక్కడేమో కైనెటిక్ ఎనర్జీ జీరో, కైనెటిక్ ఎనర్జీ మ్యాక్సిమం, కైనెటిక్ ఎనర్జీ ఏమైద్ది, తగ్గిద్ది. పాయింట్ మీకు అర్థమైందా? అంటే పైకి వేస్తున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ పెరిగిద్ది, కైనెటిక్ ఎనర్జీ తగ్గిద్ది. పైనుంచి కిందకి వేస్తున్నాం, టాప్ టు బాటమ్, పైనుంచి కిందకి వేస్తున్నప్పుడు కైనెటిక్ ఎనర్జీ పెరిగిద్ది, పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిద్ది అనమాట. రివర్స్, దీనికి రివర్స్ గా జరిగిద్ది. ఇక్కడ ఏది ఎప్పుడు జరిగిద్ది, ఒక వస్తువును పైకి వేస్తే ఎలా, కిందకి వేస్తే ఎలా, ఏది పెరిగిద్ది, ఏది కాన్స్టెంట్ గా ఉండిద్ది? అవును, అసలు ఎందుకు ఇలా ఉంటున్నాయి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఎప్పుడు ఎలా ఉండాలి? లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ఎప్పుడు ఎలా ఉండాలి? కన్జర్వ్ గా ఉండాలి. కన్జర్వ్ గా ఉండాలి. బయట నుంచి ఏ పారామీటర్ ఎనర్జీలో మార్పులు చేయకూడదు. అర్థమైందా? ఎనర్జీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కి మారాలి, అంతే తప్ప కొత్తగా ఎనర్జీ ఎక్కడి నుంచో సృష్టింపబడదు. ఉన్న ఎనర్జీని మనం నాశనం చేయలేం. ఇదిగోండి, ఎనర్జీ ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ జీరో అయిపోయింది. అయ్యో జీరో అయిపోయింది ఏంటి? ఆ ఉన్న ఎనర్జీ మొత్తం పొటెన్షియల్ ఎనర్జీలో ఉంది. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ జీరో అయిపోయింది, అయ్యో అనుకోకూడదు, ఆ ఎనర్జీ మొత్తం కైనెటిక్ ఎనర్జీలో ఉంది. చూసారా, ఒక చోట కాకపోతే ఇంకో చోట ఉంది, కానీ అసలు జీరోగా ఎక్కడా ఉండదు. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ జీరో అయితే కైనెటిక్ లో ఉండిద్ది, కైనెటిక్ లో జీరో అయితే పొటెన్షియల్ ఎనర్జీగా ఉండిద్ది. రూపాలు మార్చుకుంటుంది, కానీ అసలు లేకుండా ఎక్కడా కూడా ఉండదు. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ లో బాగా అడుగుతుంటాడు. నేను చాలా ఎగ్జామ్స్ లో చాలా చోట ఈ కాన్సెప్ట్స్ ని నేను చూశాను. ఓకేనా? కాబట్టి మనసు పెట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఆన్ ఇన్ దిస్ టాపిక్ ఓన్లీ. ముఖ్యంగా అడిగేది ఇక్కడే, మనసు పెట్టి నేర్చుకోండి. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తున్నాను. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ నేను కొలిజన్ గురించి మొమెంటంలో ఎక్స్ప్లెయిన్ చేశాను. స్పీడ్ అండ్ వెలాసిటీలో మొమెంటం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను కాస్త కొలిజన్ గురించి చెప్పాను. అయితే ఈరోజు కొలిజన్ బేస్డ్ ఆన్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఆధారంగా కొలిజన్ అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాట్ డస్ ఇట్ మీన్ కొలిజన్ ఆఫ్ బాడీస్ అనేది చూద్దాం. ముందు ఈ డెఫినేషన్లోకి వెళ్లే ముందు ఇదిగోండి ఈ క్లాసిఫికేషన్ చూద్దాం. చూడండి, కొలిజన్స్ రెండు రకాలు, ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ అంటే అర్థమైందంటే ఇదిగోండి, ఒక వస్తువు m1 u1 అనే వెలాసిటీతో వస్తుంది, ఇంకో వస్తువు m2 u2 అనే వెలాసిటీతో వస్తుంది. ఇది u1 వెలాసిటీ, ఇది u2 వెలాసిటీ. దీని మాస్ m1, దీని మాస్ m2, రెండు వచ్చి గుద్దుకున్నాయి. ఓకేనా? కొలిజన్ జరిగింది. కొలిజన్ అంటే గుద్దుకోవడం అన్నమాట. ఓకేనా? రెండు గుర్తుకున్న తర్వాత ఇదేమో ఇటువైపు వెళ్ళిపోయిద్ది, ఇటువైపు వెళ్ళిపోయిద్ది. ఇదేమో m1, ఇదేమో m2. మీకు తెలుసు, గుద్దు కొనక ముందు గుద్దుకున్న తర్వాత మాస్లు ఏమీ మారవు, కానీ ఇది u1 వెలాసిటీతో వచ్చింది, v1 వెలాసిటీతో వెళ్ళింది. ఇది u2 వెలాసిటీతో వచ్చింది, v2 వెలాసిటీతో వెళ్ళిపోయింది. ఇవి గుద్దు కొనక ముందు వెలాసిటీస్, ఇవి కొలిజన్ జరిగిన తర్వాత ఉన్న వెలాసిటీస్. ఇప్పుడు మొమెంటం చూడండి, మొమెంటం ఎప్పుడు ఎలా ఉండిద్ది, కన్జర్వ్ గా ఉండిద్ది. ఇనిషియల్ మొమెంటం ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. మీకు ఫార్ములా తెలుసు కదా, మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఇనిషియల్ మొమెంటం ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం. నెక్స్ట్ ఎనర్జీ ఎలా ఉండిద్ది, కన్జర్వ్ గా ఉండిద్ది. సో ఎనర్జీ ఇదిగోండి, దీని ఎనర్జీ ఎంత, ఆఫ్ m1 u1 స్క్వేర్. ఈ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అనమాట. చూసారా, అన్ని కైనెటిక్ ఎనర్జీసే రాశాను, ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ అనేది కొలిజన్ ఆఫ్ బాడీస్ లో ఎలా ఉండిద్దో మనం మాట్లాడుకుంటున్నాం, అందుకే అవే రాశాను. ఓకేనా? ఎనర్జీ కూడా ఎలాగ ఉండిద్ది, కన్జర్వ్ గా ఉండిద్ది. సో మనకి ఎలాస్టిక్ కొలిజన్ లో చాలా ఇంపార్టెంట్. ఎలాస్టిక్ కొలిజన్ లో రెండు వస్తువులు వచ్చి గుద్దుకున్న తర్వాత మొమెంటం అనేది కన్జర్వ్ గా ఉండిద్ది, ఎనర్జీ కూడా కన్జర్వ్ గా ఉండిద్ది. ఇదిగోండి ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటో చూద్దాం. ఇదిగోండి m1 u1 m2 v2 రెండు వచ్చి గుద్దుకున్నాయి. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లో ఏం జరిగింది అంటే ఎనర్జీ లాస్ అయింది, కానీ ఇక్కడ ఎటువంటి ఎనర్జీ లాస్ అవ్వలా. దేర్ విల్ బి నో ఎనర్జీ లాస్. ఇక్కడ ఎనర్జీ లాస్ అనేది ఏమీ ఉండదు. ఎనర్జీ లాస్ లేదు కాబట్టి ఇది కన్జర్వ్ గా ఉంది అని నేను రాశాను. ఎనర్జీ వాజ్ కన్జర్వ్డ్. కానీ
ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో కాదు. ఇక్కడ ఏమైందంటే రెండు వస్తువులు వచ్చి ఇలా గుద్దుకున్నప్పుడు ఎనర్జీ అనేది లాస్ అయింది. లాస్ అయిన తర్వాత వస్తువు ఇలా వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ జరిగినట్టే ఇక్కడ జరిగింది, కానీ ఇక్కడ ఎనర్జీ లాస్ అవ్వలేదు, ఇక్కడ ఎనర్జీ లాస్ అయింది. సో ఇక్కడ మొమెంటం కన్జర్వ్, ఇక్కడ కూడా మొమెంటం కన్జర్వ్. ఇదిగోండి రాశాను చూసారా. కానీ ఇక్కడ ఎనర్జీ కన్జర్వ్డ్ ఎక్కడ? ఎలాస్టిక్ కొలిజన్లో, ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో. కానీ ఎలాస్టిక్ కొలిజన్లో, ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో చూసారా ఎనర్జీ ఏమైంది? కన్జర్వ్గా కాదు. అంటే ఎనర్జీ కొంత లాస్ అయిపోయింది. కాబట్టి కొలిజన్ జరగటానికి ముందున్న ఎనర్జీ ఇదిగోండి, ఇది బిఫోర్ కొలిజన్ అనమాట. ఇది రాస్తున్నాను మీకు అర్థం అవటానికి. బిఫోర్ కొలిజన్, ఇదేమో ఆఫ్టర్ కొలిజన్. ఓకేనా? సో బిఫోర్ కొలిజన్, గుద్దు కొనకకు ముందు ఉన్న కైనెటిక్ ఎనర్జీ వస్తువులు గుద్దుకున్న తర్వాత ఉన్న కైనెటిక్ ఎనర్జీ కన్నా ఎక్కువ ఉండిద్ది. అందుకే ఇదిగోండి గ్రేటర్ దాన్ సింబల్ వేసాను. ఇది ఎగ్జామ్లో అడుగుతాడు. ఎందుకు ఆ గ్రేటర్ వచ్చింది, ఎందుకు ఆ డిఫరెన్స్ వచ్చింది? ఎనర్జీ అనేది లాస్ అయింది. మరి ఎనర్జీ లాస్ అయిందిగా, ఎక్కడికి వెళ్ళింది? అది ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందంటే ఉదాహరణకి ఇదొక కారు, కార్ 1, ఇదొక కార్ 2. ఈ కారు వచ్చి ఇలా, ఈ కారు ఇలా వచ్చింది, రెండు గుద్దుకున్నాయి. రెండు గుద్దుకోగానే ఎనర్జీ ఏమైంది? లాస్ అయింది. అప్పుడు గుద్దు కొనక ముందు ఉన్న కైనెటిక్ ఎనర్జీ గుద్దుకున్న తర్వాత వచ్చిన కైనెటిక్ ఎనర్జీ కన్నా ఎక్కువ అన్నాం. ఓకే, మరి లాస్ అయిన ఎనర్జీ ఏమైందో తెలుసా? లాస్ అయిన ఎనర్జీయే సౌండ్ ఎనర్జీ రూపంలో మనకి బాగా వినపడుతూ ఉండిద్ది. సో మనం గుద్దుకున్నప్పుడు ఆ కొలిజన్ దగ్గర ఉన్న కైనెటిక్ ఎనర్జీ అనేది సౌండ్ ఎనర్జీ రూపంలో కానీ లేదా హీట్ ఎనర్జీ రూపంలో కానీ మారిద్ది. సో ఎనర్జీ అనేది మారిద్ది అని మనం మాట్లాడుకున్నాం కదా. అందుకే రెండు కార్లు కానీ రెండు ట్రక్కులు కానీ గుద్దుకున్నప్పుడు సౌండ్ వస్తూ ఉండిద్ది. సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ లాస్ అయిన కైనెటిక్ ఎనర్జీ సౌండ్ ఎనర్జీ రూపంలో కానీ లేదా హీట్ ఎనర్జీ రూపంలో కానీ మారి మనకి కనపడటం, వినపడటం, ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. ఎనర్జీ లాస్ అయినా మరొక రూపంలోకి మారిందని అర్థం, అంతేగాని నాశనం చేసామని అర్థం కాదు. బికాజ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ప్రకారం మనం ఎనర్జీని నాశనం చేయలేం. వీ కెనాట్ డెస్ట్రాయ్ ఎనర్జీ. కానీ ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి మారిద్ది అని చదువుకున్నాం కదా. ఇదిగో హియర్ ఇట్ ఈజ్, మారింది కదా. సౌండ్ ఎనర్జీ రూపంలోకి మారిందా లేదా? అదనమాట ఆ ఎనర్జీ లాస్ అనేది అక్కడ మనకు జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఈ ఎలాస్టిక్ కొలిజన్లో ఇంకోటి ఉంది. ఈ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో ఇంకోటి మాట్లాడుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో బాగా దాని మీద క్వశ్చన్స్ అడిగాడు. మైండ్ ఇట్. దాన్ని పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటారు. ఇదేమో ఇన్ఎలాస్టిక్ కొలిజన్. మరి ఈ పేరు చూడండి, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. అవును, దీని అర్థం ఏంటి చూడండి. ఇది M1 U1, ఇది M2 E2. రెండు వస్తువులు వచ్చినాయి, రెండు గుద్దుకున్నాయి, ఇక్కడ కూడా గుద్దుకున్నాయి. ఇక్కడ మ్యాక్సిమం ఎనర్జీ లాస్ అనేది జరిగిపోయింది అనమాట. మ్యాక్సిమం ఎనర్జీ లాస్. ఓకేనా? ఇక్కడేమో ఎనర్జీ లాస్ అయింది ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో, కానీ ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ ఎనర్జీ, పెద్ద యాక్సిడెంట్ అనమాట. ఎంత సౌండ్ వచ్చిద్దో. ఎందుకంటే మ్యాక్సిమం ఎనర్జీ లాస్ అయినప్పుడు ఆ ఎనర్జీ మొత్తం వేరే రూపంలోకి మారాలి కదా. అందుకే పెద్ద పెద్దగా సౌండ్స్ వస్తూ ఉంటాయి. పెద్దగా సౌండ్ వచ్చిందంటే ఎక్కువగా ఎనర్జీ అనేది లాస్ అయింది. ఆ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ కాస్త వేరే రూపంలోకి మారింది అని గుర్తుపెట్టుకోవాలి. అంత పెద్ద ఎనర్జీ లాస్ అయినప్పుడు ఇలా ఇలా వెళ్ళిపోదు. ఒక వస్తువు ఇంకో వస్తువు నెట్టేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. అర్థమైందా? ఇదిగోండి, ఇది కారు, ఇది కారు 1, ఇలా రెండు గుద్దుకున్నాయి. ఇది కాస్త వెనక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ అలా కాదు. ఇది ట్రక్కు, ఇది కారు వచ్చి రెండు గుద్దుకున్నాయి. ఈ ట్రక్కు ఈ కారుని నెట్టేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది అనమాట. మనకి బాలయ్య బాబు సినిమా తెలుసు కదా, మనం ఎదురెళ్ళినా ట్రైన్ ఎదురు వచ్చిన ప్రాబ్లం అని చెబుతాడు చూసారా. అది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇది ట్రైను, ఇది కారు. ట్రైను కారు రెండు ఫాస్ట్గా వస్తున్నాయి. ఏమైంది? ట్రైన్ వచ్చి కారు గుద్దుకున్నప్పుడు, ఇది కారు రెండు గుద్దుకున్నప్పుడు ట్రైన్ కాస్త వెనక్కి, కారు కాస్త వెనక్కి వెళ్తాయా? లేదు. ట్రైను కారు గుద్దేసుకుని వెళ్ళిపోతూనే ఉండిద్ది. ఓకేనా? అప్పుడు ఫార్ములా ఇది అనమాట. ఇనిషియల్ వెలాసిటీ, ఇనిషియల్గా ఉన్న ఎనర్జీ తర్వాత మొమెంటంకి మార్పు అనమాట. ఇదిగో ఇక్కడ మొమెంటం కన్జర్వ్గా ఉంది, ఇక్కడ మొమెంటం కన్జర్వ్గా ఉంది, ఇక్కడ మొమెంటం కన్జర్వ్గా ఉండదు. ఇదిగోండి ఇలా మారిపోయింది. ఇనిషియల్ మొమెంటం ఈక్వల్ టు ఫైనల్ మొమెంటం ఇలా అయింది అనమాట. ఓకేనా? ఎనర్జీ ఇలా గుద్దుకుంటూ వెళ్ళిపోయింది.
ఎందుకంటే ట్రైన్ చాలా ఫాస్ట్గా ఉండిద్ది. అదే బాలయ్య బాబు సినిమాలో చెబుతాడనమాట, నేను ఎల్లుదురు గుద్దినా అదొచ్చి నాకు గుద్దిన ప్రమాణం అంటాడు చూసారా, అదనమాట. మీకు అర్థం అవటానికి చదువుతున్నా అంతే, తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఓకేనా. ఇక్కడ ఏమవుతుంది, ఈ ట్రక్ మాసు ఈ కార్ మాసు రెండు యాడ్ అయిపోతాయి. ఇదిగోండి జాయిన్ అయిపోయినాయి. M1 + M2. గుద్దుకొనక ముందు దీని మాస్ M1, దీని మాస్ M2, కానీ గుద్దుకున్న తర్వాత రెండు మాసులు ఈక్వల్ అయిపోతాయి. అప్పుడు కొంత వెలాసిటీతో ముందుకెళ్ళిపోయింది. ఆ వెలాసిటీని క్వశ్చన్ ఎగ్జామ్స్లో మనల్ని అడుగుతూ ఉంటాడు. చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ మీద ఎన్ని ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ అడిగాడు అనుకున్నారు. ఓకేనా. ఏఎల్పి మాత్రమే కాదు, గ్రూప్ డి లాంటి ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అడిగాడు. అర్థమైందా? ఓకే. ఇంత చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్ చెప్పకపోతే ఏం అర్థం కాదు, నాకు తెలుసు కదా. అందుకో ఎగ్జాంపుల్ తీసుకొచ్చా. ఇదిగో డైరెక్ట్గా ఇన్సిడెంట్ని తీసుకొచ్చేసా. ఎక్కడ ఏం జరిగిందో చక్కగా చూద్దాం. ఓకేనా. ఇంత చక్కగా పిక్చర్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. అది దీనికి ఎంత వర్క్ చేయాలో తెలుసా, ఎంత కాన్సెప్ట్ మీకు అర్థమయ్యేలాగా విపులంగా చెప్పాలో తెలుసా. నా కాన్సెప్ట్ వచ్చినా సరే నేను ఎంతో కొంత వర్క్ చేయాలి, ఇమేజెస్ని సెర్చ్ చేయాలి, కొన్ని కాపీరైట్ ఉంటాయి, అయినా డేర్ చేసి వాటిని పెడుతున్నాను నేను. ఓకేనా. ఆ వీడియో తీసినా కాపీరైట్ పడినా, ఎందుకంటే ఆ పిక్చర్స్ పెట్టకపోతే మీకు అర్థం కాదు, నోటి మాటతో చెప్పితే అర్థం కాదు. సైన్స్కి ఇమాజినేషన్ కావాలి, దట్ నీడ్స్ టు బి డన్ బై ఇమేజెస్. అందుకే ఇంత బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంత కష్టపడుతున్నప్పుడు మన ఛానల్కి మీ సపోర్ట్ అందరికీ కావాలి. మీరు ఎక్కడైతే చదువుతున్నారో ఆ ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో మన వీడియోస్ని పెట్టండి, తొందరగా గ్రోత్ వచ్చింది. ఓకేనా. మీరు చాలామంది చాలా కోచింగ్ సెంటర్లో చదువుతూ ఉంటారు, మీకు సపరేట్గా గ్రూప్స్ ఉంటాయి, వారికి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా. చూడండి, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ మీద ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేయాలో చూద్దాం. ఇదిగోండి కారు, ఇదిగో ట్రక్, ఇదిగోండి కారు. సినిమాల్లో లాగా ఈ ట్రక్ గుద్దడానికి వెళ్తుంది. ఇదిగోండి కారు ఆగుంది. అర్థమైందా. కారు అట్ రెస్ట్ అన్నాడు కదా, అంటే U2 = 0 అనమాట. దీని M2 ఎంత, ఇదిగోండి 2000 kgs. ఓకేనా. ఇదిగోండి 18,000 kgs. ట్రక్ బరువు ఎక్కువ ఉండిద్ది కదా, ఇదిగోండి M1. ఇదిగోండి 3 m/s స్పీడ్తో వెళ్తుంది, U1. సో రాసుకుందాం, ఇదేమో U1, ఇదేమో M1. U2 = 0, ఇదేమో M2. ఫార్ములా M1 U1 = M2 V2. ఓకేనా. ఇదేమో M1 + M2 అనమాట. ఇప్పుడు చూడండి ఫార్ములా రాద్దాం. ఇనీషియల్ మొమెంటం = ఫైనల్ మొమెంటం. ఇదిగోండి 20,000 ఎక్కడ వచ్చింది, ఇదిగోండి 18,000 ప్లస్ 2,000. ట్రక్ బరువు కారు బరువు రెండు కలిపితే ఎంత, 20,000 కదా. అదిగోండి అదే 20,000 అక్కడ మనం రాసాం. అర్థమైందా. ఎందుకు, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో రెండు మాసెస్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి. ఇదిగోండి రెస్ట్లో ఉన్న వస్తువు ఒక బరువు, మోషన్లో ఉన్న వస్తువు ఒక బరువు, రెండు యాడ్ అయిపోయినాయి. M1 U1 M2 V2. ఇదిగోండి M1 18,000, 18,000 × 3 5,400 రాశాను. M2 అంటే 2,000, U2 అంటే 0, 2,000 × 0 0 అయిపోయింది. అంతే కదా. దీని మొమెంటం మొత్తం ఏమైపోయింది, 0 అయిపోయింది. ఎందుకు మొమెంటం 0 అయిపోయింది, వెలాసిటీ 0 అయితే మొమెంటం 0 అయింది. ఇదిగోండి 54,000 వచ్చింది. = ఇదిగోండి ఈ రెండింటిని కలిపాను కదా, 20,000 × V అనమాట. ఇప్పుడు V = 54,000 / 20,000. మొత్తం క్యాన్సిలేషన్ చేశాను అనుకోండి, 2.7 m/s స్పీడ్ వచ్చింది. దీన్ని మనం Vగా పరిగణించాలి. అంటే ఒక కారు రెస్ట్లో ఉన్నప్పుడు 18,000 kgల బరువు ఉన్న ట్రక్కు 3 m/s స్పీడ్తో వచ్చి ఈ రెస్ట్లో ఉన్న వస్తువును గుద్దితే అప్పుడు ఈ కారు ఈ ట్రక్కు రెండు కలిసి ఎంత దూరం వరకు ట్రావెల్ చేస్తాయి, 2.7 m/s స్పీడ్ వరకు ట్రావెల్ చేస్తాయి. చూసారా, ఇదేమో 3, ఇదేమో 2.7. అంటే రెస్ట్లో ఉన్న కారును వచ్చి ట్రక్ గుద్దితే కారు ఎగిరిపోయిద్ది అనమాట. కొంతవరకు టచింగ్ ఉండి దూరంగా వెళ్ళిపోయిద్ది. రెండు చూసారా ఎంతవరకు ట్రావెల్ చేసినాయో, మోస్ట్లీ 3 m/s స్పీడ్. అంటే ట్రక్ ఎంత స్పీడ్తో వస్తుందో అంత స్పీడ్తో కాస్త తక్కువగా కారును గుద్దుకుంటూ వెళ్ళిపోయింది. దీన్ని పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్ అంటారు. కాన్సెప్ట్ అర్థమైందా. ఒకవేళ అర్థం కాకపోతే మరలా వినండి. ఎందుకు, నేను నెక్స్ట్ దీనికి సంబంధించిన 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చేపిస్తాను. ఓకేనా. ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావచ్చు రాకపోవచ్చు, కానీ ప్రీవియస్గా అడిగాడు, చాలా ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి. అందుకే మీకోసం మనకు 2 ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చాను. వీటిని ఎంత బాగా అర్థం చేసుకొని సాల్వ్ చేయగలరో లేదో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఓకేనా. మీరు కూడా పాస్ చేసుకుని క్వశ్చన్ చేయండి. కాస్త మారిద్ది, క్వశ్చన్ మారిద్ది అంతే, కాన్సెప్ట్ మారదు. సేమ్ కాన్సెప్ట్.
ఓకేనా? ఎంతమంది చేయగలిగారో చూద్దాం. ఈ క్వశ్చన్స్ని మీరు చూడకుండా నేను చెప్పటానికన్నా ముందే మీరు చేస్తే కామెంట్ సెక్షన్లో డన్ అని రాసి పెట్టండి. ఓకేనా? అంటే మీరు బాగా అర్థం చేసుకున్నారని నాకు అర్థమైంది. చూడండి, ఏ బుల్లెట్ విత్ మాస్ ఆఫ్ 0.04 kg 0.04 kg m1 equal to collides inelastically with a wooden block of mass 1.5 kg of mass m2 equal to 1.5 kg initially at rest. ఈ చెక్క ఎలా ఉందంట? రెస్ట్ పొజిషన్లో ఉందంట. అంటే u2 ఈక్వల్ టు 0 రెస్ట్. ఓకే, దీని వెలాసిటీ ఎంత ఇచ్చాడా తెలీదు. u1 ఈక్వల్ టు మనకి తెలియదు. అంటే ఒక బుల్లెట్ అనేది ఇలా వెళ్ళిపోయి ఇక్కడ ఒక చెక్క ఉంటే ఆ చెక్కలోకి వెళ్ళి తగిలింది. చెక్కలో కొంత దూరం వెళ్ళింది, అర్థమైందా? వెళ్ళిపోయి ఆగిపోయింది. కాబట్టి u2 0. నెక్స్ట్, ద బుల్లెట్ అలాంగ్ విత్ ద బ్లాక్ హ్యాజ్ స్పీడ్ ఆఫ్ 1 meter per second. ఇప్పుడు మనకి బుల్లెట్ వుడెను ఈ రెండు స్పీడ్ ఇచ్చాడు. ఎంత? b ఈక్వల్ టు 1 meter per second. క్యాలిక్యులేట్ ద ఇనిషియల్ స్పీడ్ ఆఫ్ బుల్లెట్ అనమాట. ముందు ఫార్ములా రాసుకుందాం. m1 u1 m2 u2 ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ v. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ చేద్దాం జాగ్రత్తగా. చూడండి, m1 అంటే 0.040, ఓకేనా, ఇంటూ ఎక్స్ ప్లస్ u2 అంటే ఎంత? 1.5 ఇంటూ 0, మొత్తం 0 అయిపోయింది. నెక్స్ట్ 0.040 ప్లస్ 1.5 2 kgsలోనే ఉంది కాబట్టి యాడ్ చేయాలి. జాగ్రత్తగా యూనిట్స్ని కూడా గమనం చేయాలి. ఇంటూ v అంట 1 ఇచ్చాడు, రాశాను. ఇప్పుడు 0.040 ఎక్స్ ప్లస్ ఈ మొత్తం 0 అయిపోయింది. 1.5 0.040 మొత్తం యాడ్ చేస్తే 1.540, అంతే కదా. సో 1.540. ఇప్పుడు x ఈక్వల్ టు 1.540 బై 0.040. పాయింట్ తర్వాత 3 స్థానాలు, పాయింట్ తర్వాత 3 స్థానాలు ఉంది అంటే కొట్టేయచ్చు సింపుల్గా. సో 1540 బై 40 0 0. 4 3 12, 3 మిగిలిద్ది. 3 పక్కన 4 పెట్టుకుంటే 34, 4 8 32, 2 మిగిలిద్ది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 4 5 20, 38.5 ఎంత? మీటర్ పర్ సెకండ్. ఎక్కడుంది? ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్. చూసారా, చక్కగా ఆన్సర్ వచ్చింది. చక్కగా చేయాలి. ఈ యూనిట్స్ కేజీస్లో ఉన్నాయా చూసుకోవాలి. కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. 1 గ్రామ్ ఇస్తాడు, చెక్క బరువు గ్రాముల్లో ఇవ్వచ్చు, బుల్లెట్ బరువు గ్రాముల్లో ఇవ్వచ్చు. హడావుల్లో రెండింటినీ యాడ్ చేస్తాం. వీ నీడ్ టు కంపారిజన్. యూనిట్స్ సేమ్గా ఉన్నాయా లేదా కూడా చూసుకోవాలి. ఇవన్నీ పరిగణనలో తీసుకుంటే ఒక్క ప్రాబ్లమాటిక్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయగలరు. ఆషామాషి కాదు. కాన్సెప్ట్ నేర్చుకోగానే వచ్చేసిద్ది అనుకుంటారు చాలా మంది పోతారు. చాలా మంది మిస్ అయ్యేదే ఎక్కడ? తెలిసిన ప్రాబ్లం తప్పిపెట్టి వస్తారు. అనుభవపూర్వకంగా చదువుతున్నాను, ఓకేనా? చూసారా, చక్కగా వచ్చేసింది ఆన్సర్. పద్ధతిని ఫాలో అయితే ఎప్పుడు తప్పు అవ్వదు. క్వశ్చన్ అర్థమైందా? రెండో క్వశ్చన్ మీరు కూడా పాస్ చేసుకుని చేయండి. ఇది కాస్త ఈజీగా ఉండిద్ది. వాల్యూస్ కాస్త కఠినంగా లేవుగా. 8 kg బాల్ m1 ఈక్వల్ టు 8 kg ఈజ్ మూవింగ్ విత్ స్పీడ్ 10 meter per second. u1 ఈక్వల్ టు 10 meter per second. చూసారా, చదువుతున్నప్పుడే మ్యాటర్ రాసుకోగలుగుతున్నాను. డైరెక్ట్లీ టువార్డ్ ఏ 4 kg బాల్. ఒక బాల్ వెళ్ళి ఇంకో బాల్ గుద్దుకుందంట. దాని బరువు 4 kg. అట్ రెస్ట్, అది కదలట్లా, రెస్ట్లో ఉంది. ఓకే, u2 ఈక్వల్ టు 0. ద 2 balls కొలైడ్ అండ్ స్టిక్ టుగెదర్. 2 balls గుద్దుకొని స్టిక్ టుగెదర్గా ఉన్నాయంట. ఇదిగో స్టిక్ టుగెదర్ అంటే ఇది అర్థం. ఇలాగ అతుక్కున్నాయి అంటే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అని అర్థం చేసుకోవాలి క్వశ్చన్లో. ఇదిగోండి, ఈ స్టిక్ టుగెదర్ అనే పదాన్ని పట్టుకోవాలి. అప్పుడు నీకు ఈ ఫార్ములా వేయాలి అని ఐడియా వచ్చింది. వాట్ ఈస్ దేర్ వెలాసిటీ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద కొలిజన్? ఫార్ములా m1 u1 ప్లస్ m2 u2 ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఇంటూ v. సాల్వ్ చేద్దాం. m1 ఎంత? 8, m2 ఎంత? 10, m2 ఎంత? 4, u2 ఎంత? 0 ఈక్వల్ టు m1 ప్లస్ m2 ఎంత? 12 ఇంటూ వెలాసిటీ v. ఇది మొత్తం 0 అయిపోయింది. 80 ఈక్వల్ టు 12 ఇంటూ v. 4 20, 80, 4 3 12, 20/3 ఈక్వల్ టు v. 3 6 18, 2/3.
6/2/3 అంతే కదా, మీటర్ పర్ సెకండ్. 6 దగ్గర వాల్యూ దగ్గర ఎక్కడ ఉంది, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఇది 6.7 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 6/2/3 అన్న 6.7 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అన్న సెకండ్ అన్న ఒకటే అనమాట. చూసారా, ఇది క్వశ్చన్ నెంబర్ 2. ఇలా మీరు సాల్వ్ చేయాలి. నేను చెప్పడానికన్నా ముందే మీరు సాల్వ్ చేస్తే కామెంట్ సెక్షన్లో డన్ అని చెప్పండి. ఓకేనా, మర్చిపోవద్దు. ఓకేనా, అర్థమైందా? 3 రకాల ప్రాబ్లమ్స్ ఒకే కాన్సెప్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఇంపార్టెంట్, నాకు ఎక్కువగా కనపడింది, అందుకే మిస్ అవ్వకూడదని చెప్పి వెతికి మరి క్వశ్చన్స్ తెచ్చాను. మైండ్ ఇట్ ఇన్ యువర్ మైండ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ అయిపోయింది, కొలిజన్ ఆఫ్ బాడీస్తో అయిపోయింది. ఇదిగోండి ఇక డెఫినేషన్ గురించి చదువుతా అన్నా కదా, చూడండి. ఏ కొలిజన్ ఈ సెట్ టు బి ఎలాస్టిక్. అది ఎలాస్టిక్ కొలిజన్ అవ్వాలంటే ఇఫ్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిమైన్స్ సేమ్. ఒక కొలిజన్ అనేది ఎలాస్టిక్ కొలిజన్ అవ్వాలంటే కొలిజన్కి ముందు కొలిజన్ తర్వాత కైనెటిక్ ఎనర్జీ సేమ్గా ఉండాలి. తర్వాత ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అని అనాలంటే ఏ కొలిజన్ ఈ సెట్ టు బి ఇన్ఎలాస్టిక్ ఇఫ్ ద టోటల్ కైనెటిక్ ఎనర్జీ డస్ నాట్ రిమైన్స్ కాన్స్టాంట్. టోటల్ కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉండదు. ఇదిగోండి ఇలా ఎక్కువ తక్కువ ఉండిద్ది, అప్పుడు దాన్ని ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అని పిలవాలి. కమింగ్ టు పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ద కొలిజన్ ఇన్ విచ్ ద పార్టికల్స్ గెట్ స్టాక్డ్ టుగెదర్ ఆఫ్టర్ ద కొలిజన్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లాస్ ఆఫ్ ఎనర్జీ విల్ బి మ్యాక్సిమం. లాస్ ఆఫ్ ఎనర్జీ విల్ బి మ్యాక్సిమంగా ఉండిద్ది. 2 వస్తువులు గుద్దుకునే తర్వాత స్టాక్ అవుతాయి. స్టాక్ అన్నా స్టిక్ అన్నా అతుక్కోవడం అన్నా ఒకటే, ఒకదానికి ఇంకోటి విడదీయలేనంత విధంగా అతుక్కొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ మ్యాక్సిమం ఎనర్జీ అనేది లాస్ జరిగిద్ది అని అర్థం అనమాట. ఓకేనా, ఇక్కడ రాసిన మ్యాటర్నే మీకు అర్థం అవటానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదేమో బుక్లో ఇచ్చింది, ఇదేమో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. మీకు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ అర్థం కాదు. బుక్లో ఏ మొత్తం ఉండదండి, బుక్లో ఉండి చెప్పేస్తున్నారు సారు, అక్కడ ఉన్నది చెప్పడమేగా అని మీరు అనుకోవచ్చు. అలా ఎక్కడా ఉండదు. అలా ఉంటే మీకు అర్థమైద్దిగా. ఇక నేను చెప్పే పనే ఉంది, అది అర్థం కాకే కదా ఈ బాధ అంతా. ఓకేనా, అది. కమింగ్ టు అనదర్ కాన్సెప్ట్, కైనెటిక్ ఎనర్జీ మీద ఒక కొలిజన్ కాన్సెప్ట్ నేర్చుకున్నాం, పొటెన్షియల్ ఎనర్జీ మీద ఈ కాన్సెప్ట్ నేర్చుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఇది, ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకేనా, ఈ క్వశ్చన్ చెప్పే ముందు మిమ్మల్ని అడుగుతున్నా, మీ మనసులో ఉన్న ఎనర్జీ. ఒక స్ప్రింగ్ని లాగినప్పుడు ఏంటేంటి, ఒక స్ప్రింగ్ని లాగినప్పుడు ఆ స్ప్రింగ్లో ఉండే ఎనర్జీ ఏంటి? మీరందరూ మనసులో ఏమనుకుంటున్నారో మనసులోనే పెట్టుకోండి. మీరందరూ చాలా మంది తప్పు ఆన్సర్ అనుకుంటూ ఉంటారు. లాగిన స్ప్రింగ్లో ఉండే ఎనర్జీ ఏంటి అనుకోగానే మీరందరూ కైనెటిక్ ఎనర్జీ అనుకుంటూ ఉంటారు. మీ మనసులో ఉండే ఆన్సర్ అదే, కానీ తప్పు. అది ఫిజిక్స్ ప్రకారంగా తప్పు. ఎందుకు తప్పు ఈ కాన్సెప్ట్ మొత్తం అయిపోయాక మీకు అర్థమైంది. చూడండి, ఇదిగోండి స్ప్రింగ్ ఇది. ఓకేనా, ఇది స్ప్రింగ్. స్ప్రింగ్ మీద ఫోర్స్ అప్లై చేశాను. ఫోర్స్ అప్లై చేసి బాగా ఒత్తానమాట. అప్పుడు ఇంత డిస్ప్లేస్మెంట్, ఇంతవరకు ఏం చేశాను, స్ప్రింగ్ లేకుండా తగ్గించేశాను. దీన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు, ఎక్స్. ఇక్కడ ఎక్స్ అనే పారామీటర్తో చూపిస్తున్నాను. యాక్చువల్గా అది డిస్టెన్స్ అనమాట. అంటే ఒక వస్తువు మీద నేను ఫోర్స్ అప్లై చేసి ఆ వస్తువు ఒక డిస్టెన్స్లో మార్పు తెచ్చాను అనుకోండి, దాన్ని కంప్రెషన్ అంటారు. ఏమంటారు, కంప్రెషన్ అంటారు. యాక్చువల్గా దీని లెంత్ అనేది ఎంత ఉందో దానికన్నా తక్కువ చేశాను, అంతే కదా. ఇదిగోండి ఇది లెంత్. ఇప్పుడు అంత ఉండిద్దా, లేదు, ఇంకా తక్కువ ఉండిద్ది. ఓకేనా, లెంత్లో మార్పు తక్కువ తీసుకొచ్చి ఎంత తీసుకొచ్చాను, ఎక్స్ అనే డిస్టెన్స్ తగ్గించాను అనమాట. ఇప్పుడు ఎక్కడ ఎంత, L-X అనమాట. ఇక్కడేమో ఎల్ అనే లెంత్, ఇక్కడేమో L-X అనే లెంత్. సో ఎప్పుడైతే నేను లెంత్ బాగా తగ్గించానో ఫోర్స్ అప్లై చేసి దాన్ని కంప్రెషన్ అంటారు. అలా కంప్రెస్ చేసినప్పుడు ఆ వస్తువు ఒక స్ప్రింగ్లో షేప్లో మార్పు వచ్చింది కదా. షేప్లో మార్పు వస్తే అది ఏ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. కాబట్టి ఒక వస్తువుని నేను ఒత్తినప్పుడు, కంప్రెస్ చేసినప్పుడు బై అప్లయింగ్ ఫోర్స్ దాని లెంత్లో మార్పు ఉన్న లెంత్ కన్నా ఇంకా తక్కువ లెంత్కి దాన్ని తీసుకెళ్ళినప్పుడు దట్ స్ప్రింగ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా, ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఎగ్జామ్లో మనకి ఫార్ములా అడుగుతాడు. అది మనకు తెలియాలంటే మనకి ముందు కే అనేది తెలియాలి. కే అంటే కాన్స్టాంట్. కాన్స్టాంట్ ఈక్వల్ టు ఫోర్స్ అప్లైడ్ బై చేంజ్ ఇన్ డిస్టెన్స్. ఎంత ఫోర్స్ అప్లై చేసావు, ఎంత డిస్టెన్స్ మార్పు తీసుకొచ్చావు స్ప్రింగ్లో. కే ఈక్వల్ టు F/X. దీని ప్రకారంగా F ఈక్వల్ టు K ఇంటూ ఎక్స్.
దీని ప్రకారంగా F ఈక్వల్ టు K ఇంటూ ఎక్స్. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ KX స్క్వేర్. ఓకేనా. సో స్ప్రింగ్లో ఉన్న ఫోర్స్ ఎంత అంటే K ఇంటూ ఎక్స్ అని చెప్పాలి. స్ప్రింగ్లో ఉన్న ఎనర్జీ ఎంత అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ KX స్క్వేర్. ఒక వస్తువును ఒత్తినప్పుడు అది కలిగి ఉన్న పొటెన్షియల్ ఎనర్జీని ఇలా రిప్రజెంట్ చేయాలి. ఉదాహరణకి ఫార్ములా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదిగోండి ఫోర్స్ అప్లై చేశాను 200 న్యూటన్స్. ఎక్స్ ఎంత 50 సెంటీమీటర్లు. 200 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేసి 50 సెంటీమీటర్లు ఆ లెంత్లో మార్పు తీసుకొచ్చాను. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఎంత అంటాడు. అప్పుడు మనకి ఇదిగోండి హాఫ్ KX స్క్వేర్ అనే ఫార్ములా వాడాలి. K వాల్యూ తెలియాలి కదా, దానికోసం K ఈక్వల్ టు ఇదిగోండి K ఈక్వల్ టు ఫోర్స్ బై ఎక్స్. ఫోర్స్ అంటే ఎంత 200, ఎక్స్ అంటే ఎంత 5 అనమాట. 5/10. ఎందుకు ఇది సెంటీమీటర్స్లో ఉంది కదా, చూసారా మార్చాడు. 50 సెంటీమీటర్స్లో సెంటీమీటర్స్ మీటర్స్లో చిన్నదాన్ని పెద్ద దాంట్లోకి అడిగాడు అంటే బై చేయాలి. 0 0 5/10. సో 200/5/10. బైలో ఉన్న 5/10 పైకి వెళ్తే 10/5 అయింది. ఓకేనా. ఇదిగోండి 10/5. 5 1 5 4 ఎంత వచ్చింది 400 వచ్చింది. సో వీ ఫైండ్ అవుట్ K వాల్యూ. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూషన్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆఫ్ K వాల్యూ ఎంత 400, ఎక్స్ వాల్యూ 5/10, మీటర్స్లో 5/10. మీటర్స్లోనే ఉండాలి కదా. మొత్తాన్ని సాల్వ్ చేశాను అనుకో 50 జూల్స్ వచ్చింది. అంటే ఒక 200 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తే ఆ స్ప్రింగ్ యొక్క లెంత్లో 50 సెంటీమీటర్లు మార్పు నేను తేవాలంటే ఆ వస్తువు ఎంత ఎనర్జీని కలిగి ఉంది 50 జౌల్స్ ఎనర్జీని కలిగి ఉంది. అంటే స్ప్రింగ్ని నేను ఒత్తినప్పుడు ఎంత ఫోర్స్తో ఒత్తినప్పుడు అది కలిగి ఉన్న ఎనర్జీ 50 జౌల్స్ అనమాట. పాయింట్ మీకు అర్థమైందా. ఇట్ హ్యాజ్ 50 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ. దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. స్ప్రింగ్ని లాగినప్పుడు లేదా కంప్రెస్ చేసినప్పుడు ఉన్న ఎనర్జీ అనమాట. ఇదిగోండి ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0. ఈ బొమ్మ చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ 0, ఏమీ లేదు. ఇప్పుడు స్ప్రింగ్ని లాగాను, ఇప్పుడు కంప్రెస్ చేయలా, ఏం చేశాను స్ట్రెచ్ చేశా. అర్థమైందా. లెంత్ని తగ్గిస్తే కంప్రెస్ చేసినట్టు, లెంత్ని పెంచితే ఇప్పుడు ఇక్కడ L+X అనమాట. ఎల్ మీద ఇంకా పెంచాను, సో L+X. లెంత్ని పెంచితే స్ట్రెచ్ చేసినట్టు, అప్పుడు కూడా పొటెన్షియల్ ఎనర్జీ 1/x స్క్వేరే. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కంప్రెస్ చేయండి, స్ట్రెచ్ చేయండి, ఒత్తండి, లాగండి, దాంట్లో ఉండే ఎనర్జీ ఎప్పుడు పొటెన్షియల్ ఎనర్జీయే తప్ప కైనెటిక్ ఎనర్జీ అనేది ఉండదు. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఒత్తితే కంప్రెస్ చేస్తే పొటెన్షియల్ ఎనర్జీ, లాగితే కైనెటిక్ ఎనర్జీ అనుకుంటూ ఉంటారు. లేదు, స్ప్రింగ్ జస్ట్ షేప్లో మార్పే తెచ్చాం కదా, లాగితే మోషన్ ఏమైనా జరిగిద్దా, వెలాసిటీలో ఏమైనా మార్పు వచ్చిందా, రాలేదు కదా. కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఉండదు ఉండదు ఉండదు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు ఇక్కడ. ఇదిగోండి ఈ బొమ్మ చూడండి, మీకు అర్థమైంది. స్ప్రింగ్ ఇన్ ఇట్స్ నార్మల్ స్టేట్, స్ప్రింగ్ సాధారణంగా తన స్థాయిలో ఉన్నప్పుడు, ఇదిగోండి ఎల్ అనే లెంత్లో ఉన్నప్పుడు 0 ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. 0 ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఏమీ లేదు. తర్వాత స్ప్రింగ్ని ఏం చేశారు స్ట్రెచ్ చేశాడు. ఇది ఎల్, ఇప్పుడు L+X ఇంకా పెంచా, లాగాను, అప్పుడు ఇట్ హ్యాజ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెచ్డ్ స్ప్రింగ్కి ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఉండితే తప్ప కైనెటిక్ ఎనర్జీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్ప్రింగ్ని కంప్రెస్ చేశా, L-X. ఉన్న లెంత్ కన్నా ఇంకా తగ్గించాను. ఏం అప్లై చేసి 3 కండిషన్స్లో ఫోర్స్ అప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ బాగా తగ్గించేశాను. సో కంప్రెస్డ్ స్ప్రింగ్ యాజ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా. ఇక్కడ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇక్కడ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీ. నువ్వు కంప్రెస్ చేయి, స్ట్రెచ్ చేయి. ఓకేనా. లెంత్ తగ్గించు, పెంచు. ఎప్పుడు ఉండేది ఏ ఎనర్జీ అయ్యా అంటే ఏ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే ఉండిద్ది అనమాట, కైనెటిక్ ఎనర్జీ ఉండదన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడతో పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ స్ప్రింగ్ అనేది మీకు క్లియర్గా అర్థమైపోయింది. నెక్స్ట్ ఇక్కడతో ఎనర్జీ కూడా కంప్లీట్ అయిపోయింది. మొన్నేమో వర్క్ కంప్లీట్ అయింది, ఇప్పుడు ఎనర్జీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పవర్ గురించి చిన్న విషయమే, పవర్ గురించి అంత ఏమి ఉండదు, సింపుల్గానే ఉండిద్ది. దాన్ని కూడా నేర్చుకొని వీడియోని కంప్లీట్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు పవర్. ఓకేనా. పవర్ అంటే అర్థం ఏంటి, ద టైమ్ రేట్ ఆఫ్ వర్క్ డన్ బై ఏ బాడీ ఈజ్ కాల్డ్ పవర్.
కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై టైం అన్నమాట. ఎంత పని చేసావు, ఎంత టైంలో చేసావు, టైం ఇంపార్టెంట్. అర్థమైందా? ఇదిగోండి పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. కెపాసిటీ టు డూ వర్క్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ. అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ పర్టికులర్ టైమ్, ఎంత టైంలో చేసాం అన్నది కావాలి, అందుకే పవర్ అన్నమాట. నువ్వు తక్కువ టైంలో చేసావు అనుకో పవర్ ఎక్కువ ఉండిద్ది, నువ్వు ఎక్కువ టైంలో చేసావు అనుకో పవర్ తక్కువ ఉండిద్ది. ఓకేనా? మీరు కూడా అంతే. తక్కువ టైంలో ఎక్కువ చదివారు అనుకోండి మీకు పవర్ ఎక్కువ, ఎక్కువ టైంలో మీరు తక్కువ చదివారు అనుకోండి మీకు పవర్ తక్కువ. దాని ఆధారం కూడా మనం మెజర్ చేయొచ్చు అనమాట. పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. ఇట్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. 3 మాట్లాడుకున్నాం కదా, వర్క్, పవర్, ఎనర్జీ. ఈ 3 స్కేలారే, వీటికి డైరెక్షన్ ఉండదు. ఇట్స్ ఎస్ఐ యూనిట్ ఈస్ జౌల్ పర్ సెకండ్ లేదా వాట్ అనమాట. జౌల్ పర్ సెకండ్ అని చదవచ్చు లేదా వాట్ అని చదవచ్చు. ఇదిగోండి 1 కిలోవాట్ ఈక్వల్ టు 10⁻³ వాట్, 1 మెగావాట్ ఈక్వల్ టు 10⁻6 వాట్, 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో బాగా అడుగుతూ ఉంటాడు హార్స్ పవర్. మనకి మోటార్స్ అన్ని కూడా హార్స్ పవర్లో రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. 2 హార్స్ పవర్సా, 3 హార్స్ పవర్సా అని అడుగుతూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు, ఇది చాలా ఇంపార్టెంట్, 3.6 ఇంటూ 10⁻6 జౌల్స్. ఓకే, దాన్ని 3.6 మెగా జౌల్ కూడా చదువుతూ ఉంటారు. ద పవర్ ఆఫ్ మిషన్ ఈజ్ మెజర్డ్ ఇన్ హార్స్ పవర్. మిషన్స్ యొక్క పవర్ని ఎక్కువగా హార్స్ పవర్లో మెజర్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. వర్క్ అంటే ఎనర్జీయే కదా, ఎనర్జీ బై టైమ్. వర్క్ అండ్ ఎనర్జీ అని ఒకటే కదా, జౌల్ పర్ సెకండ్ లేదా వాట్ అనమాట. మనం పవర్ అంటే జౌల్ పర్ సెకండ్ అని చెప్పచ్చు లేదా వాట్ అని కూడా చెప్పచ్చు. జేమ్స్ వాట్ అనే సైంటిస్ట్ పేరు మీదుగా వాట్ అనే యూనిట్ అనేది వచ్చిందనమాట. డైమెన్షనల్ ఫార్ములా పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. వర్క్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? m⁻1 L² T⁻⁻2 బై టీ. అంతే కదా, వర్క్ ఆల్రెడీ చేసాం, బై టైం వేసాం. ఇక్కడ కింద టీ ఉంది, పైకి వెళ్తే T⁻⁻1 అయింది, అప్పుడు m⁻1 L² T⁻⁻3. ఇక్కడ -2 -1 మొత్తం ఏమైంది? -3 అయింది. సో దిస్ ఈస్ ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ పవర్ అనమాట. దిస్ ఈస్ ఫర్ వర్క్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడేమో -2 ఉండిద్ది, పవర్కి అయితే -3 ఉండిద్ది. 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్ అనమాట. ఓకేనా? దీంతో వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు కామెంట్ సెక్షన్లో ఈరోజు చెప్పాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఒక హార్స్ పవర్ అంటే ఒక హార్స్ పవర్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోవాట్స్? 1 హార్స్ పవర్ ఈక్వల్ టు హౌ మెనీ కిలోవాట్స్? హార్స్ పవర్ని కిలోవాట్స్లో చెప్పండి. ఓకేనా? మీరందరూ కూడా కామెంట్ చేయాలి. కామెంట్ చేస్తే మీరు చక్కగా క్లాసెస్ వింటున్నారు, ప్రిపేర్ అవుతున్నారని నాకు అర్థమైంది. ఓకేనా? చూసేవాళ్ళు 1000-2000 మంది ఉన్నా లైక్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అప్పుడు 1000 లైక్స్ అయితే రావాలి కదా, రావట్లేదు. ఓకేనా? సో కంపల్సరీగా కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి, ప్రతి ఒక్కరు చేయండి. 1 హార్స్ పవర్ అంటే కిలోవాట్స్లో ఎంత చెప్పండి. నేను హార్స్ పవర్ ఎంత అంటే చెప్పాను, వాట్స్లో చెప్పాను, మీరు కిలోవాట్స్లో చెప్పాలి. ఓకేనా? సో దీంతో వర్క్, పవర్, ఎనర్జీ థియరం అనే యూనిట్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. సో వీ హ్యావ్ టోటల్లీ 2 క్లాసెస్. జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఏంటి? హీట్ అండ్ థర్మోడైనమిక్స్. ఇది చాలా ఇంపార్టెంట్ యూనిట్ అండి. మంచి కాన్సెప్ట్స్ వస్తాయి. నేను దీంట్లో చెప్పే కాన్సెప్ట్స్ మీరు ఎక్కడ వినరు, అద్భుతంగా చెబుతాను. దీంట్లో ఎన్ని విషయాలు మాట్లాడుకుంటామో. ఓకేనా? వెంటిలేటర్స్ గురించి మాట్లాడుకుంటాం, ఫ్రిడ్జ్ గురించి మాట్లాడుకుంటాం, హీట్ ఇంజిన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఓకేనా? థర్మోడైనమిక్స్ లాస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలీదు. థర్మోడైనమిక్స్ లాస్ ఏంటి, వాటన్ని గురించి మాట్లాడుకుంటాం. థర్మామీటర్స్ గురించి మాట్లాడుకుంటాం. సెల్సియస్, కెల్విన్, ఫారెన్హీట్ స్కేల్స్, వీటిని ఎలా కన్వర్షన్ చేయాలి అని మాట్లాడుకుంటాం. ఫ్రిడ్జ్లో ఎందుకు కూల్ అవుతుంది, ఫ్రిడ్జ్ని ఓపెన్ చేస్తే ఎందుకు, క్లోజ్ చేస్తే ఎందుకు, ఫ్రిడ్జ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అర్థమైందా? సముద్రపు నీరు ఎందుకు ఆలస్యంగా వేడెక్కుతుంది, వర్షాలు ఎందుకు పడుతున్నాయి, తేమ ఎందుకు ఎక్కువగా ఉంది, ఎండాకాలం ఎందుకు ఉమ్మదంగా ఉంది, ఇవన్నీ పదాలు మీరు వింటూ ఉంటారే. ఇవన్నీ ఈ టాపిక్లో మనం మాట్లాడతాం. అద్భుతంగా ఉండిద్ది యూనిట్. 4-5 క్లాసెస్ పెట్టినా ఆశ్చర్యం పోక్కర్లా, అంత కాన్సెప్ట్ ఉండిద్ది అనమాట. సింపుల్, పిన్ టు పిన్ మాట్లాడతాను. ఎక్కడ పోనీ మనం యూట్యూబ్లో మీకు ఎక్కడ దొరకని విధంగా చదువుతాను నేను. ఓకేనా? ఇది అయిపోగానే ఎలక్ట్రిసిటీ మాట్లాడతాను. ఒక ప్రీ ప్లాన్డ్గా అంతా వెళ్తూ ఉంది. సమయానికి తగ్గట్టుగా నేను అన్నీ అందించడానికి ప్రయత్నం చేస్తాను. నా వర్క్ ప్రొఫైల్, నా జాబ్ ప్రొఫైల్, నా ఫ్యామిలీ ప్రొఫైల్ అన్నీ చేసుకుంటూ చెబుతున్నాను కాబట్టి ఆలస్యం అవుతుంది. చెప్పాం కదా, ఆలస్యమైనా తప్పనిసరిగా బెస్టే ఇస్తాం. ఓకేనా? కాబట్టి అందరూ కూడా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ యూనిట్ మరలా చదువుతున్నా, అన్ని రైల్వే ఎగ్జామ్స్ కి ఉపయోగపడిద్ది. యూజ్ఫుల్ ఫర్ ఆల్ రైల్వే ఎగ్జామ్. హీట్ నుంచి వచ్చిన ప్రతి కాన్సెప్ట్, ప్రతి క్వశ్చన్ మీరు పెట్టగలరు, అంత చక్కగా ఉపయోగపడిద్ది. ఇది ఏఎల్పి వాళ్ళకే మాత్రమే కదా అని అనుకోవద్దు, మనందరికీ కూడా ఉపయోగపడిద్ది. అందుకే పర్ఫెక్ట్ గా మెన్షన్ చేసి మరీ చెబుతున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఒకవేళ నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇలాంటి మంచి మంచి క్లాసెస్ అన్ని తెలుగులో వినటానికి ఇబ్బంది పడతావు, అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ఇది మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, ఇది మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ ఇస్తాను. ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇదిగోండి, వీటిని స్కాన్ చేయండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? చక్కగా మన టెలిగ్రామ్ గ్రూప్లో, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో ఆడొచ్చు. ఏమైనా ఖాళీ సమయం ఉన్నప్పుడు కానీ, ఏమైనా అప్డేట్స్ కానీ, పీడిఎఫ్స్ కానీ, గ్రూప్ డి అప్లికేషన్కి ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, అవన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అవన్నీ మీరు చూసి నేర్చుకోవచ్చు. ఓకేనా? వాటికి తగ్గట్టుగా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? కమింగ్ టు అయిపోయింది, ఎక్కడితో క్లోజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరూ చక్కగా చాలామంది చూస్తున్నారు. ఓకేనా? ఇంత త్వరగా 10,000 మంది రావటం అనేది ఆశ్చర్యం. 6 నెలల్లో ఎవరికీ రాదు, మన ఛానల్కి మాత్రమే వచ్చింది. ఇంకా దాన్ని ముందు రోజుల్లో తీసుకువెళ్తే నేను యాప్ పెడతానికి, యాప్లో కోర్సులు పెడతానికి, అతి తక్కువ ఖర్చుతో యాప్ని పెట్టి ఇలాంటి బెస్ట్ క్లాసెస్ ఇవ్వడానికి కూడా నాకు యూస్ఫుల్గా ఉండిద్ది. ఓకేనా? సో త్వరగా మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇట్ హ్యాస్ టు బి వెరీ ఫేమస్ అవ్వాలి మన ఛానల్. ఓకేనా? సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎటువంటి యావిగేషన్స్కి, అదర్ వాటికి ఎక్కువ డిస్ట్రాక్షన్స్కి వెళ్ళొద్దు. సమయం లేట్ అయినా మనం మాత్రం కరెక్ట్గా రెడీ అవ్వాలి. యుద్ధం ఎప్పుడైనా రాని, మనం మాత్రం సంసిద్ధంగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సైన్స్ ఫర్ రైల్వేస్. నెక్స్ట్ వీడియోలో మరొకసారి కలుసుకుందాం.